డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కట్టా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ చిన్ననాటి నుండి పోరాటం సాగించారన్నారు. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ వీరయ్య, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్బారావు, హెడ్ క్లర్క్ ఆంజనేయ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. వీటి గురించి ఆలోచించడం, చదువుకోవటం, ఒక పక్క బయట కార్యక్రమాలు చేయాలో, ఒక పక్క చదువుకోవాలా, నిరంతర పోరాటం. ఎన్ని సంవత్సరాలు బతుకుతారో అటువంటిప్పుడు అన్నీ శుభ్రంగా ప్రశాంతంగా ఉన్నవాడు బతుకుతారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు. కానీ ఆయనకు అన్ని బాధలు. చిన్నప్పుడు ఆయన యొక్క స్వీయ అనుభవాన్ని తీసుకొని ఆయన ఈ పోరాటం మొదలుపెట్టి జీవితంలో విజయం సాధించాడు. తరతరాలు ఆయన్ని తలుచుకునేటట్టుగా చేశాడు. ఇప్పుడు దాన్ని, ఆ ఆశయాలని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పేదవారిని కూడా, వాళ్ళు ఏ కులాలనేవి ఎలా ఏర్పడ్డాయి, వ్యక్తులు ఆ రోజు ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషికి కావలసిన వస్తువులని కోర్టుకు వెళ్తున్నాం, లేకపోతే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలుగుతున్నాం. ఏదో ఒక సెక్షన్ ఒకటి ఉండబట్టి సపోర్ట్ చేసేది మనం దాన్ని పెట్టి ఇవ్వగలుగుతున్నాం అంటే అది ప్రతి ఒక్కరికి అమలవుతుంది. తర్వాత రిజర్వేషన్లు పెట్టారనే దానికి ఎవరో బాధపడాల్సిన పనిలే. వెనకున్న వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొంత పీరియడ్కి పెట్టాడు ఆయన. ఇప్పుడు ఈరోజు ఆ రిజర్వేషన్లో కూడా వర్గీకరణ చేశారు. మన బిల్లు అసెంబ్లీలో కూడా పెట్టి అంత ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు. అంటే దానిలో కూడా వివక్ష ఉంది. 15% ఇచ్చాడు. అందరూ ఆ 15%లో ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి చెందుతున్నారు, చెందాల. వాళ్ళల్లో కూడా ముందర పడ్డవాడు ముందు వెళ్ళిపోతున్నారు, వెనక పడ్డవాడు వెనకనే ఉంటున్నారు. సో మళ్ళీ గవర్నమెంట్ ఆ ఆవశ్యకత అందరూ పేదవాళ్ళతో చర్చించిన తర్వాత, గుర్తించిన తర్వాత, అరే ఇది కాదు, వాళ్ళ వరకు వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇస్తే ఇంకా కొంత వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని ఉపవర్గీకరణ అనవచ్చు. మరి మందాకృష్ణ గారికి మీ అందరికీ తెలిసిన ఆయన ఎంతో పోరాటం, ఎంతో ఓపికగా ఎన్నో సంవత్సరాలు చేశాడు. పాపం చేసినందుకు సరే ఏదో ఒక నష్టమైతే జరుగుతుంది అనేది అందరూ గుర్తించారు. ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా పోరాడితే ఎందుకు ఈయన ఎంత పోరాటం చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అని అన్నప్పుడు నిజమే సమాజంలో కొద్దిగా ఇంకా అందరికీ న్యాయం జరగటం లేదు. ఇచ్చినప్పటికీ కూడా దీనిలో కూడా మళ్ళీ కొంతమంది వెనకబడిపోతున్నారని ఆ ఉపవర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి